ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను. పరమగీతము 2:16. ఇక్కడ ప్రియుడు అంటే యేసుక్రీస్తు, ప్రియురాలు అంటే సంఘము. సంఘము చెబుతుంది, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను అని. నిజమైన ఉదాహరణకు మనం ఒకరిని ప్రేమిస్తే వారితో నువ్వు నా వాడవు, నేను నీ దానను అని ఎలా చెప్పగలుగుతాం? ఒకరి ఎడల ఒకరికి ఉన్న ప్రేమను బట్టే కదా, వారి మధ్య ఉన్న నమ్మకాన్ని బట్టే కదా, ఒకరి ఎడల ఒకరు తీసుకునే స్టాండ్ని బట్టే కదా, ఒకరి కొరకు ఒకరు చేసుకునే క్రియలు బట్టే కదా వారి బంధం బలపరచబడుతుంది. ఆ చనువుతో చెప్పగలుగుతారు. మరి క్రీస్తుతో సంఘం, ఇప్పుడున్న సంఘం చెప్పగలుగుతుందా? సంఘం అనగానే సభ్యుల గురించి ఆలోచించకు, నువ్వు కూడా సంఘంలో భాగమే. ఎలా ఉంది క్రీస్తు పట్ల నీ వైఖరి? నోటి మాటలతో చెప్పడం సులువే, క్రీస్తు నావాడు, నేను ఆయన దానను అని. కానీ నీ ప్రవర్తన చెప్పగలదా? నీ క్రియలు చెప్పగలవా? ఏది ఆయనతో నీ అనుబంధం? ఏది ఆయన కొరకు నువ్వు తీసుకున్న సమర్పణ? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.